సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకి ఉపవాస ప్రార్థన. తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాలుందండి. వారంలో ఒక్కరోజు ఉపవసించి ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. వ్రతదినాలు ఏర్పరచుకోనండి, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోండి అంటాడు కదా. వారంలో ఒక్కరోజు మీకు అనుకూలతున్న రోజు మీరు ఇంకా ఏర్పరచుకోకపోతే శనివారం మాతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. అలాగే రేపు ఆదివారం కదా, దివ్యమైన వర్తమానాలు, 3 శ్రేష్టమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు సెంట్రల్ మందిరం నుంచి అందించబోతున్నారు. తప్పకుండా ఆరాధనలకు రండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు మీ ఆరాధనలకు వెళ్ళి అవకాశం కలిగినప్పుడు లైవ్ చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తూ, ఈ దినం మరో చక్కటి దివ్యమైన సందేశం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. రైట్. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉంటిని. ప్రభు దినం. ఏది ప్రభు దినం? దైవజనమ, యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన దినం ప్రభు దినం. పాత నిబంధనలో శనివారం ప్రజలు ప్రభువును కూడి ఆరాధించేవారు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆదివారం సమాజంగా కూడుకొని ప్రభువును ఆరాధించినట్లుగా అపోస్తుల కార్యాల్లో, పత్రికల్లో అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. నేను ఎవరిని విభేదించను, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి. కానీ నాకు తెలిసి క్రొత్త నిబంధనలో ఆదివారం పరిశుద్ధ సంఘంగా కూడుకోవటం వాక్యానుసారం. చాలామంది మేము శనివారం కూడుకుంటామండి, శనివారం ఆరాధనే మాకు ప్రాముఖ్యం, ఆదివారపు ఆరాధన వాక్యానుసారం కాదు అని కొంతమంది వాదించి క్రైస్తవ్యంలో చీలికలు తీసుకొస్తూ వివాదాల కారకులైన వ్యక్తులను లోకంలో మనం చూస్తూ ఉన్నాం. నేను వాళ్ళని విమర్శించాలి అని అనుకోవట్లేదు. సరే, వాళ్ళ విశ్వాసం వాళ్ళదే, నేను వాళ్ళని విమర్శించను. అయితే దేవుని వాక్యపు సత్యం చెప్తాను. పాత నిబంధన శనివారం, క్రొత్త నిబంధన ఆదివారం. ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి? పరిశుద్ధ లేఖనాలు చూస్తే నంబర్ 1, అది ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచిన రోజు. ఆమేన్. సమాధి గుండెను చీల్చి మరణమాని ముల్లెక్కడ, మరణమాని విజయం ఎక్కడని మరణంపై విజయ నికేతన ఎగరవేసిన రోజు. మరణమే యేసుక్రీస్తు ఎదుట సాగిలపడిన రోజు. మరణమే యేసుక్రీస్తును చూసి గడగడలాడిన రోజు ప్రభుదినం. రైట్. మొదటిది. రెండవది, మేడగది మీదకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన రోజు ఆదివారపు దినం. సంఘం ఏర్పడిన దినం ఆదివారపు దినం. సంఘం ఎప్పుడు ఏర్పడింది? మేడగది మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన రోజు 50వ రోజు. 49 విశ్రాంతి దినాల మరుసటి రోజు 50వ రోజు. 7 విశ్రాంతి దినాల, 49 కాదు, 7 విశ్రాంతి దినాల మరుసటి రోజు. 7 ఏళ్ళు 49. 50వది శనివారం తర్వాత వచ్చే రోజు ఆదివారం.
సంఘం స్థాపించబడిన రోజు ఆదివారం. కాబట్టి పరిశుద్ధ సంఘంగా ప్రతి క్రైస్తవుడు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువును ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, పాత నిబంధనలో శనివారం అంటే 7వ రోజు విశ్రాంతి దినం. క్రొత్త నిబంధనలో మొదటి రోజు పునరుద్ధానపు దినం. పాత నిబంధనలో 7వ రోజు ఆరాధన దినం. క్రొత్త నిబంధనలో మొదటి రోజు ఆరాధన దినం. విన్నారా? 6 రోజులు లోకపు కార్యక్రమాలు చేసుకొని చివరి రోజు దేవునికి ఇచ్చేదానికంటే వారంలో మొదటి రోజు దేవునికి ఇవ్వటం ఎంత ధన్యకరం. ఆమేన్. మరోసారి చెప్పమంటారా? 7వ రోజు పాత నిబంధన కాలంలో ఆరాధన దినం, విశ్రాంతి దినం. అంటే 6 రోజులు వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని చివరి రోజు దేవునికి. క్రొత్త నిబంధనలో ఆదివారం అంటే వారంలో మొదటి రోజు దేవుంది. ఫస్ట్ ప్రియారిటీ వారంలో మొదటి రోజు దేవుంది. ఎంత ధన్యకరం, ఎంత ధన్యకరం, అది ఎంత భాగ్యం. పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బి లాస్ట్. ఆమేన్. మీరు ఎరుగుదురు, ఎరిక్ అనే ఒక యవనస్తుడు నంబర్ 1 అథ్లెట్. అయితే ఆ ఒలింపిక్ గేమ్స్ ఆదివారం వచ్చినాయి. నేను క్రైస్తవునయ్యా, ఆదివారం నేను పాలు పంపులు పొందను, తిరస్కరించాడు. ఇంగ్లాండ్ మీడియా దుమ్మెత్తిపోసింది. ఒలింపిక్ గేమ్స్లో పరిగెత్తే అవకాశం వస్తే కళ్ళకద్దుకొని పరిగెత్తుతాడు. వీడేవుడు భక్తి పిచ్చోడులాగా ఉన్నట్టున్నాడు. ఆదివారం వచ్చింది నేను పరిగెత్తను అంటాడు. పిచ్చోడా మంచోడా? దుమ్మెత్తిపోసింది మీడియా. కానీ నేను పరిగెత్తనన్నాడు. మరొక ఆటలో ఆయనకు అవకాశం వచ్చింది. రైట్, పరిగెత్తడానికి ట్రాక్లో నిలవబడ్డాడు. ఓ పెద్దావిడ పరిగెత్తుకుంటూ వచ్చి చిన్న స్లిప్ ఇచ్చిందట. ఏంటి ఇంతమంది మధ్యలో ఆ పెద్దావిడ పరిగెత్తుకుంటా స్లిప్ ఇచ్చింది అని ఆ స్లిప్ ఓపెన్ చేసి చూస్తే ఆ స్లిప్ మీద రాసింది, బాబు ఆదివారపు ఆరాధన కోసం పోటీ నుంచే తప్పుకొని దేవుణ్ణి గనపరిచావే, దేవుణ్ణి ఎంతగా నువ్వు గనపరిచావు గనుక ఇప్పుడు నువ్వు పాల్గొందిన ఈ పోటీలో దేవుడు తప్పకుండా నేను ఘనపరుస్తాడు. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. సమూయేలు గ్రంథంలో రాసింది కదా, ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది, గో హెడ్ అని ఆ తల్లి స్లిప్ మీద రాసిందట. అది చదవటంతో మన భాషలో చెప్పాలంటే 1000 ఏనుగుల బలం అంటారు చూసారా? 1000 ఏనుగుల బలం వచ్చి అంపైర్ విజిలేసాడు లేదో పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. అడిగారు, బాబు ఈ పోటీ, ఈ 400 మీటర్స్ రిలే పోటీ నీకు అలవాటు లేదు కదా, అలవాటు లేని రంగంలో అడుగుపెట్టి ఎలా విజేతవయ్యావు? అప్పుడు ఆయన, ఇదిగో ఈ స్లిప్ కారణం. ఏముందయ్యా ఆ స్లిప్లో? ఆదివారపు ఆరాధన కోసం పోటీని వదులుకున్నాను కదా, నా దేవుణ్ణి ఘనపరిచే కదా, నా దేవుని నేను ఘనపరిచినందుకు నా దేవుడు నన్ను ఘనపరిచాడు. తమ్ముడు, దినంలో మొదటి గడియ, దినంలో మొదటి గడియ చాలా ప్రాముఖ్యమైనది. లేవటంతో ఈరోజు ప్రార్థన చేసుకున్నారా అని ఎందుకు అడుగుతాను అనుకుంటున్నారు? గడియలో, ఆ దినంలో తొల్లిటి గడియ దేవునికి ఇవ్వటం, అది దేవునికి ఇచ్చే ప్రియారిటీ. వారంలో ఆదివారం మొదటి రోజు, ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు శని. ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు శని. శనివారం లాస్ట్ 7వ రోజు. ఆదివారం ఫస్ట్ డే. మీలో ఎవరైనా పాత నిబంధన శనివారం అంటే శనివారమే ఆరాధించాలి అని అంటారా? శనివారం యేసుక్రీస్తు ప్రభు మీద ప్రభుత్వం చేయదు. ఏమంటాడు సువార్తల్లో? యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. విన్నారా? విశ్రాంతి దినం యేసయ్య మీద ప్రభుత్వం చేయదు. విశ్రాంతి దినం ప్రభు మీద ప్రభువు కాదు. విన్నారా? నా మాట అర్థమైందా? విశ్రాంతి దినం ప్రభు మీద ప్రభుత్వం చేయదు.
ప్రభువే విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. నేనంట విశ్రాంతి దినానికి ఆయన ప్రభు అయినప్పుడు ఆయన మార్చుకుంటాడు. శనివారాన్ని ఆదివారానికి మార్చుకుంటారు. ఆయన ఇష్టమైతే ఆదివారం నుంచి ఇంకోచో ఆ అధికారం ఎవరికి ఉంది? ప్రభువుకు ఉంది కదా. కదా నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత నోట్లు రద్దు పెట్టారు. ప్రభు ఆయన చేసింది శాసనం కదా. 2000 నోటు ప్రింట్ చేశాడు, మరలా రద్దు చేశారు. ప్రభువుకు అధికారం ఉంటుంది. నేను 2000 రూపాయల నోటుని నువ్వు నన్ను రద్దు చేయలేవు అని అందంటే అప్పుడు ప్రధాని ప్రభు అయినట్ట, 2000 రూపాయల కాగితం ప్రభు అయినట్ట? చెప్పండి సార్. 2000 రూపాయల కాగితం మార్చే అధికారం నీకు లేదని 2000 రూపాయల కాగితం ప్రభువును కూర్చంటే ఆయన ఇంకేం ప్రభు? విశ్రాంతి దినం శనివారం ప్రభువుని శాసిస్తుందా? నువ్వు నన్ను మార్చలేవంటదా? అయ్యలారా, దుర్బోధలకు కట్టబడకండి. మీ శ్రేయోభిలాషగా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, మీరు దైవభక్తి కలిగిన వాళ్ళు. విశ్రాంతి దినం ప్రభు మీద ప్రభుత్వం చేయదు. ప్రభువే విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. మారుస్తాడు ఆయన. తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పుతాడు. రైట్. ఈ కడవరి దినాల్లో అమావాస్యలని, పౌర్ణమాలని, వారాలని, తిథులని, బలులని నేనంట ఇంకా క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నేను పస్కా పండుగ ఆచరిస్తా, బోరధ్వని పండుగ జరిగిస్తా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా పాత నిబంధన ఆచరిస్తాను. ఎట్లా? ఇవన్నీ మన మీద రుణంగా ఉన్నాయి. యేసుక్రీస్తు శిలువ మ్రాను మీద ఆయన రక్తం చెల్లించడం ద్వారా రుణాలన్నీ కొట్టివేయబడ్డాయి. 1,00,000 రూపాయలు అప్పు బ్యాంకులో ఉన్నావు, నీ రుణం నేను తీర్చేసా. ఇంకా బ్యాంకుతో పనే ఉంది నీకు, ఇంకా వడ్డీ కట్టాల్సిన పనే ఉంది, మరలా బలులు అర్పించాల్సిన పనే ఉంది. ఆ బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది? ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఏముంది? రుణమే తీర్చేసిన తర్వాత ప్రభు దినం, పునరుద్ధానపు దినం. అయ్యా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట. ప్రభు దినమున నేను ఆత్మవశుడనైతిని అంటాడు. ఏమయ్యాడు? ఓహో, ప్రభు దినాన ఆత్మవశుడయ్యాడంటే ఆ ప్రభు దినం ఆదివారపు ఆరాధనకే రోల్స్ రాయల్ కారులో వెళ్ళాడేమో, ఓ 10 కోట్ల రూపాయలు ఖరీదైన వాహనంలో వెళ్ళాడేమో, అందుకని ఆత్మవశుడయ్యాడేమో అని అంటారా? పై వచనంలో రాసి ఉంటుంది, పద్మాసు దీవిలో పరవాసిగా ఉండగా. చూడండి ఆ మాట, 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. యేసును బట్టి కలుగు శ్రమలలో నేను పాలివాడను. యేసును బట్టి ఆయనకి ఏం కలిగిందట? ఆశీర్వాదం అని రాసి ఉందా? 7 అంతస్తుల భవంతి అని రాసి ఉందా? మేడమెద్దులని రాసి ఉందా? యేసును బట్టి కలుగు శ్రమలలో, సహనములో పాలిభాగస్థుడైన నేను యేసు నిమిత్తము, ఆయన వాక్యము నిమిత్తము, ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీవిలో పరవాసినైతిని. బంధించారు యోహాన్ని. కానీ విచిత్రం చెప్పమంటారా? ఆ బంధించిన వాళ్ళు యోహాను శరీరాన్ని బంధించగలిగారు కానీ ఆత్మను బంధించలేకపోయారు. ఆత్మ పరబళ్ళు తొక్కుతూ ఆరాధిస్తూ ఉంది. ఎప్పుడూ ప్రతికూల పరిస్థితుల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో, తిరస్కారాల మధ్యలో, ఎగతాళుల మధ్యలో, తృణీకారాల మధ్యలో, హింసల మధ్యలో. చూడండి, పద్మాసు దీవిలో పరవాసిగా ఉన్నప్పుడు ప్రభు దినమున ఆత్మవశుడయ్యాడట. తమ్ముళ్ళారా, చెల్లిలారా, రేపు ఆరాధనకు వెళ్తున్నారు కదా, సిద్ధపడండి. పాటలు పాడేటప్పుడు
ఆత్మతో నింపబడాలి స్వామి. ఆరాధించేటప్పుడు తనివితేరా ఆరాధించాలయ్యా. వాక్యం వినేటప్పుడు పేతురు బోధ విన్న ప్రజల మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా దైవ సేవకులు వాక్యం బోధిస్తుండగా పరిశుద్ధాత్ముడు మా మీదకి దిగి రావాలయ్యా. మీరు మీ ఆత్మ తాకిడి మేము అనుభవించాలయ్యా. ఆత్మవశులం కావాలయ్యా. మీరు అంటారా, ఏం ఆత్మవశులు అవుతామన్నా? మాకున్న బాధలు మీకుంటే మీకు అప్పుడు తెలిసిందన్నా. మీరేముంది కుర్చీలో కూర్చొని చాలా తేలిక, ఏమంటారు, చాలా తాఫీగా చెప్తున్నారు అని అంటారా? సరే, నాకున్న కష్టాల జోలు ప్రక్కన పెట్టండి. యోహాను గారు ఏ సుఖంలో ఉండి ప్రభుదినాన్ని ఆత్మవశుడయ్యాడు? పద్మాసు దీవిలో పరభాషగా బంధించబడినప్పుడు. తమ్ముడు, చెల్లి, ఎన్ని బాధలున్నా ఎన్ని శ్రమలున్నా వాటన్నిటిని ప్రక్కన పెట్టు. యెరూషలేములో విశ్రాంతి దినాన్ని ప్రవేశించేవాడు బరువులు మోసుకుంటూ రాకూడదట. యెరూషలేము అనే సంఘానికి పునరుద్ధానపు దినాన్ని దైవ సన్నిధికి వచ్చేవాడు బరువులు మోసుకుంటూ రావద్దు. నీ బరువులన్నీ ప్రక్కన పెట్టి, నీ బరువులన్నీ దేవుని మీద మోపి, నీ చింతలన్నీ దేవుని మీద వేసి రేపు ఆదివారం నిశ్చింతగా తనివితేర ప్రభుని ఆరాధించు. మందసం ఎదుట దావీదు నాట్యమాడినట్లుగా, చెరసాలలో పౌలు శీల ప్రభువును తనివితేరా స్తుతించినట్లుగా రేపు ఆరాధనలో ప్రభుని స్తుతిస్తావా? ఆత్మవశుడు అవుతావా? సాతాను అన్నాడా నీ శరీరానికి రోగాన్ని కలుగు చేశానని? సాతాను అన్నాడా నీ కుటుంబంలో ఎన్నో కష్టాలు కలుగు చేశానని? సైతాను గడతావు. సైతానుగా నా శరీరాన్ని నువ్వు బంధించగలవేమో, నా ఆత్మను బంధించలేవురా. నా ఆత్మను బంధించలేవురా. నా ఆత్మ మైమరిచి ప్రభువును ఆరాధిస్తుంది. గంతులై స్తుతించు, నాట్యమాడు, శక్తి కొలది తనివితేర ప్రభువును ఆరాధించు. అలా యోహాను ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రభునందు ఆత్మవశుడై ఆనందిస్తే బైబిల్లో ఎవ్వరికి దొరకని ప్రత్యేకమైన ప్రకటన గ్రంథపు ప్రత్యక్షత యోహానుకు దేవుడు అనుగ్రహించాడు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి కదా. 66 పుస్తకాల్లో 65 పుస్తకాలు ఒక ఎత్తు అయితే 66వ పుస్తకం, ద లాస్ట్ బుక్, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం ప్రత్యేకమైన గ్రంథం. పరలోకాన్ని గూర్చి ఈ గ్రంథం వివరించినంత అద్భుతంగా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఏ గ్రంథం వర్ణించలా. ఆమేన్. పరలోక వైభవాన్ని గూర్చి, పరలోకపు ఆరాధన గూర్చి ప్రకటన గ్రంథం వివరించినంతగా రాబోయే కాలములో జరగబోయే సంగతులు వింటున్నారా? 1000 ఏండ్ల పరిపాలన, నిత్య తీర్పు, నిత్యాన్ని గూర్చి, యుగాయుగాలు ఉండే జీవితాన్ని గూర్చి, పరలోక పట్టణాన్ని గూర్చి ప్రకటన గ్రంథంలో రాయబడినంత అద్భుతం ఎక్కడ ఏ గ్రంథంలో రాయబడలా. యోహానా, ఇంత గొప్ప ప్రత్యక్షత దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడయ్యా? శ్రమల్లో కూడా ప్రభువులో ఆనందించా, ప్రభునందు ప్రభు దినాన ఆత్మవశుడునయ్యా. తమ్ముడు, చెల్లి, రేపు ఆరాధనకి వెళ్ళినప్పుడు తనివితేర ఆరాధించండి. బాధలన్నీ మరిచిపోయి గంతులేస్తూ స్తుతించండి. ఓ ప్రత్యేకమైన ప్రత్యక్షత రేపటి ఆరాధనలో నిశ్చయంగా దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఆరాధించే వేళ ఆయన హస్తం మిమ్మల్ని తాకబోతూ ఉంది. ఆరాధించే వేళ ఎరుకో కోటగోడలు కూలిపోయినట్లుగా నీకు నీ ఆశీర్వాదానికి అడ్డుగా నిలిచిన ప్రాకారాలు యేసు నామములో కూలిపోవునుగాక. ఆరాధించండి. తనివితేర యేసయ్య పాదాలు రేపటి దినాన ముద్దాడండి. ప్రభు దినమున ఆత్మవశుడునైతిని అని మీరు చెప్పండి. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఈరోజు ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి,
సకలాశీర్వాదాలకు కారణభూతుడా, ఈ దినం మాతో దివ్యమైన రీతిలో మాట్లాడారు. పునరుద్ధానపు ఆరాధన గూర్చి. అవునయ్యా, ఆరాధన దినాన అపోస్తులైన యోహాను ఆత్మవశుడయ్యారు. ఆత్మవశులయ్యే ప్రత్యక్షత సంఘంలో ప్రతి బిడ్డకు దయచి తనివితేర మిమ్మల్ని ఆరాధించ, తనివితేర గంతులేయాలి, తనివితేర నీ ప్రజలు నాట్యమాడాలి, తనివితేర మిమ్మను మహిమపరచాలి. అట్టి కృప ప్రతి బిడ్డకు దయచేయి. ఆరాధించే వేళ అద్భుత హస్తాన్ని చాపే దేవుడో, ఆరాధించే వేళ ప్రాకారాలు పడగొట్టిన దేవుడో, ఆరాధించే వేళ సంఖ్యలు తెంచిన దేవుడో, బిడ్డలు ఆరాధిస్తుండగా పాపపు సంఖ్యలు తెగిపోవునుగాక, రోగపు సంఖ్యలు తెగిపోవునుగాక. నీకు నీ ప్రజలకు అడ్డుగా ఉన్న ప్రతి ప్రాకారం యేసు నామములో పడిపోవునుగాక. నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. రేపు ఆరాధనలో కలుసుకుందాం. 3 ఆరాధనలో దివ్యమైన సందేశాలు పాలు పంపులు పొందండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ.